ఏమంటే ఇంటర్వ్యూ ఉందన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నారు. మరి ఇక్కడికొచ్చారు. ఏమైంది ఇంటర్వ్యూ విషయము? ఇంటర్వ్యూకి పొయ్యొచ్చారా? సెలెక్ట్ అయ్యారా మీరు? ఈజీగానే అడిగారా క్వశ్చన్స్? ఏమండి ఏం మాట్లాడరు చెప్పండి. నన్ను ఆన్సర్ చెప్పనివ్వవే, ఒక్క నిమిషం ఉండు. చెప్పండి. ఇంటర్వ్యూకి వెళ్ళానే. అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారా? చెప్పానే. మరి ఇంటర్వ్యూ సరిపోయినట్లే కదా? లేదే. ఏమైంది ఆడ? ఏం జరిగింది? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారండి మా ఆఫీస్కి? అదేనే ఇంటర్వ్యూకి పోయిన విషయం, అక్కడ జరిగిన సంగతి నీకు చెప్పాలని ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ తీయలేదు. అందుకే ఆఫీస్కి వచ్చి చెప్పిపోదామని వచ్చానే. ఏం జరిగిందండి ఇంటర్వ్యూలో? అది ఏం జరిగిందంటే వాళ్ళు ఏం అడిగారంటే చెప్పండి. ఇంకా నిదానంగా అట్లా సాగదీసి చెప్తారు. ఏం జరిగింది చెప్పండి. ఇంటర్వ్యూలో ఏం అడిగారంటే వాట్ ఈజ్ టెల్లింగ్ యువర్ స్వీట్ నేమ్ అన్నారే. అవునా? స్వీట్ నేము చెప్పండి, మీ పేరేంటో చెప్పండి అని అడిగారు. మరి మీరేం చెప్పారు? ఇదేంది ఇలా చెప్తున్నావు? స్వీట్ నేమ్ అంటే నాకేమి స్వీట్ ఇష్టమో అది అడిగారు కదా వాళ్ళు. నాకు జిలేబీ ఇష్టం కాబట్టి జిలేబీ అంటే నాకు ఇష్టమో అని చెప్పాను. వాళ్ళు బయటికి పోయినసారి ఇంటర్వ్యూ అయిపోయింది అన్నారు. వాళ్ళకేం పాపం జిలేబీ ఇష్టం కాదేమో, వాళ్ళకు నచ్చదేమో జిలేబీ అనుకుని బయటకు వచ్చేసాను. ఇంటర్వ్యూ జరిగేటప్పుడు డోర్ దగ్గర నిలబడిన అతను నేను చెప్పే ఆన్సర్ విని నవ్వుతున్నాడు. ఎందుకో. ఏ మనిషి అండి మీరు? మీ పేరేమని అడిగితే మీరు మీకు ఇష్టమైన స్వీట్ పేరు చెప్తే ఎలాగండి? మరి విన్నవాళ్ళు నవ్వకుండా ఇంకేం చేస్తారండి? ఈ చిన్న విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోకుండా ఉంటే ఎలాగండి? మీతో ఇంటర్వ్యూలో ఎలా పాస్ అవుతారని? మరి ఇంటర్వ్యూలకేమో పిలుపు వస్తుంది, ఇంటర్వ్యూలకు వెళ్తారు, అక్కడే సమాధానం చెప్తున్నారు, ఏమి చేస్తున్నారో. జాబ్ రమ్మంటే ఎలాగొస్తుందండి మీకు? ఏంటో ఈ మనిషి. పేరు అడిగితే స్వీట్ పేరు చెప్పొచ్చినాను అంటారు ఈయన. ఏంది నా భార్య, వాళ్ళు స్వీట్ పేరు అడిగితే స్వీట్ పేరే చెప్పాలి కానీ నా పేరు ఎట్లా చెప్తాను నేను? ఏందో నా భార్య, నేను ఏం చెప్పినా వినదు. ఇంటర్వ్యూలో ఎప్పుడు నేను సెలెక్ట్ అవుతానో, ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుందో ఏందో ఇది.